బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఈ సభలు జరగనున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ ఈ నెల 26 నుంచి అమలు కానున్నాయి. ఇప్పటికే సర్వే చేపట్టి లబ్ధిదారులను గుర్తించారు అధికారులు. ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం గలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్లను ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారి ఒక జాబితాగా, స్థలం లేని వారి రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాం. మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలియజేయగలరు. ఇప్పుడు ఈ సెంటెన్స్ ప్రకారం అది రౌండప్ చేసుకో. ఏది ఆ లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. లేనిచో ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా అమలు కోసం అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గత రైతు బంధు అక్రమాలు వెలుగు చూశాయి. రాళ్లు, గుట్టలు, సోలార్ ప్లాంట్లు, స్థిరాస్తి వెంచర్లు, గృహ నిర్మాణాలు ఉన్న భూములకు రైతు బంధు అమలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ భూములకు గత 8 ఏళ్లుగా రైతు బంధు తీసుకున్నట్లు నిర్ధారించిన అధికారులు ఉమ్మడి జిల్లాలో 16,500కు పైగా ఎకరాల వ్యవసాయ యోగ్యం కాని భూములుగా అధికారులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ప్రజాపాలన నేపథ్యంలో గ్రామ సభలు నిర్వహిస్తుంది, పట్టణ సభలు నిర్వహిస్తుంది. పెద్ద ఎత్తున సభలలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్స్ తర్వాత రైతు ఏదైతే గ్రామ సభల్లో పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించిన డౌట్స్ కావచ్చు అవన్నీ కూడా క్లియరెన్స్ చేస్తున్నారు. ఏదైతే ఎప్పుడు లేని విధంగా గత 10 సంవత్సరాలు కూడా లేని ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్కి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు అధికారులు, తర్వాత అలాగే సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ సిబ్బందితో పాటు ఆర్పీలు పెద్ద ఎత్తున వాళ్ళ ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళందరినీ కూడా స్వీకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. 4 పథకాల కోసం అర్హులందరూ కూడా గుర్తిస్తున్నారు. అర్హత ఉండి పేర్లు జాబితాలో లేకున్నప్పటికీ కూడా వైట్ పేపర్ పైన దరఖాస్తు తీసుకొని వాళ్ళ నుంచి స్వయంగా వాళ్ళని ఇక్కడ ఏదైతే పట్టణ సభలు, గ్రామ సభలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. 26వ తేదీ నుంచి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి 4 ప్రతిష్టాత్మక పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అర్హులుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా ఏవైతే పథకాలు అమలు చేసే విధంగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు పెద్ద ఎత్తున ఇప్పటికే పథకాలు అమలు అవుతున్నాయి. ఇప్పటికే ఉచిత కరెంటు కావచ్చు, అలాగే ఫ్రీ బస్ కావచ్చు, ఇలా పథకాలతో పాటు ఇప్పుడు కొత్తగా ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా 26వ తేదీ నుంచి అమలు అవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ సంబంధించి ఎలాంటి దరఖాస్తులు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ఇప్పటికే 4 పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రజలంతా వస్తున్నారు. అయితే ఏదైతే ప్రజాపాలనలో గతంలో ప్రజాపాలనలు నిర్వహించి డిసెంబర్, జనవరిలో ప్రజల నుంచి 6 పథకాలకు గాను అప్లికేషన్స్ తీసుకున్నాం జరిగింది. ఆ ప్రజాపాలన సేకరించిన అప్లికేషన్స్ను క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళకు సంబంధించిన ఏదైతే పథకం అవసరం ఉందో దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి సర్వే చేసేసి ఏదైతే మొన్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో ఈరోజు జరుగుతున్న వార్డు సభ యందు అట్టి లబ్ధిదారులను ఇక్కడ అందరి ముందు చర్చించి అర్హులు అనర్హులుగా ఏదైతే డిసైడ్ చేస్తున్నామో ఈ వార్డు సభ యందు తీర్మానం చేయటకు నిశ్చయించడం జరిగింది. మరియు ఏదైతే దీని ద్వారా లబ్ధి పొందిన అధికారులు మన ప్రజలు వాళ్ళు మరియు ఈరోజు వాళ్ళకి కావాల్సిన పథకం గురించి ఏదైతే 0 కరెంట్ బిల్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఇంకేదన్నా ఇప్పుడు ప్రజాపాలనలో ఉంచిన 4 పథకాలకు సంబంధించిన లబ్ధి పొందడానికి ఈరోజు కూడా అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ వీటిని సర్వే చేసి మళ్ళీ వాళ్ళకు అర్హులు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. అంటే కొద్ది ప్రజల్లో అపోహ ఉంది కదా, కొన్ని పథకాలకు సంబంధించి ఇంటికి సర్వే జరగలేదు, లేకపోతే వాళ్ళు వచ్చి ఎట్లా తీసుకుంటారు వాళ్ళ నుంచి మళ్ళీ దరఖాస్తులు వైట్ పేపర్ మీద తీసుకుంటున్నా అవి ఎట్లా
అయితే కొందరు ఇండ్లు దొరకకుండా మ్యాక్సిమంగా సర్వే చేయడం జరిగింది. ఎవరన్నా మిస్ అయిన వాళ్ళకు తిరిగి అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ వైట్ పేపర్ మీద అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళని సర్వే చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎట్లా వస్తారు? నిజంగా కూడా పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఇప్పటికే చాలా పథకాలు కూడా అమలు అయ్యాయి. ఇప్పుడు ఈ పథకాలు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా వస్తాయి? సార్, మేము మార్నింగ్ 8 o'clock నుంచి ఇక్కడనే ఉన్నాము. ఇందిరమ్మ కమిటీ మెంబర్ సభ్యులం మేమందరము. అయితే మార్నింగ్ 8 o'clock నుంచి ప్రజల వద్ద నుంచి మంచి స్పందన వస్తుంది. ఏదో బై మిస్టేక్ వాళ్ళు ఉండకో ఇంట్లో లేకనో వాళ్ళు అప్లై చేయని వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చి ఉచిత రేషన్ కార్డు రాని వాళ్ళకి కానీ, అలాగే గృహజ్యోతి రాని వాళ్ళకి కానీ, ఇంకొకటి ఇందిరమ్మ గృహకల్పన కానీ, ఇవైతే 4 ఇందాక చెప్పాము. అది వాళ్ళు కూడా వచ్చి ఉందాక దగ్గర వచ్చి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. మేము కూడా దగ్గరుండి ఎవరైతే పబ్లిక్ అవైలబుల్లో లేరో వాళ్ళకు కూడా మేము అందరం దగ్గరుండి కమిటీ వాళ్ళం వెళ్ళి వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళకి అప్లై చేయించడం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో దాని పట్ల ప్రజలు చాలా అంటే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు బాగా అంటే బాగా సంతోషంగా ఉన్నారు. ఇది ఏదైతే ఇప్పటివరకే అభయాసం పేరుతో 6 పథకాలు అమలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా పాటు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం అప్లికేషన్స్ సంబంధించిన వాళ్ళకి ఏదైనా అపోహలు ఉన్నా వాటికి సంబంధించిన ఏదైనా ఉన్నా వాళ్ళు తెలుసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి మాట్లాడి చెప్పేద్దాం. ఎందు గురించి వచ్చారమ్మా? రేషన్ కార్డుల కోసం. ఎన్ని రోజుల నుంచి లేదు రేషన్ కార్డు? మాకు లేదు, అసలుకే లేదు. కొత్తగా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి రేషన్ కార్డు ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు. ఇప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది. వస్తే ఇంకా హ్యాపీ. ఇల్లు కూడా లేదు మాకు. అవును, అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మొన్న. ఇదే ఏరియాను? లేదు, కసాబ్ గల్లీ మాది. కసాబ్ గల్లీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు కసబ్ గల్. రేషన్ కార్డు కోసం? అవును, రేషన్ ఇప్పటివరకు లేదమ్మా రేషన్? 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మాకు కొత్త రేషన్ కార్డు పెట్టుకున్నారు? హ్యాపీగా ఉంది. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అది కూడా లేదు అండి, అప్లికేషన్ పెట్టుకున్నాం. చాలా వరకు కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. ఏదైతే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేదు, అలాగే ఇల్లు లేదు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు 5 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు రేషన్ కార్డు గత ప్రభుత్వంలో చేసుకోలేదు, కానీ ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే కొత్తగా వచ్చిన పథకాలు ఏవైతున్నాయో రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఏదైతే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వీటన్నిటి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఏదైతే ఈ క్లస్టర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్ వచ్చి పెద్ద ఎత్తున అప్లికేషన్ పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. దీంతో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఏదైతే పట్టణ సభలకు సంబంధించి అలాగే గ్రామ సభలకు సంబంధించి పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.